Yeah. See, before going to discuss about the next topic in the list, so if I want to print an 1 to 10 numbers in the list, ఒక లిస్ట్ లో నాకు 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా మనం ఏం చేస్తాము. సో ఎల్ ఈక్వల్ టు సో అని ఇచ్చి వీఆర్ గోయింగ్ టు గివ్ అన్న మాన్యువల్లీ 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి ఇలా ఒక లిస్ట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తాం. అంతే కదా, 1 to 10 నెంబర్స్ ని మనం ఒక లిస్ట్ లో ఇవ్వాలి అనుకుంటే మనం సింపుల్ గా 1 to 10 అని చెప్పి ఇలా ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ఇఫ్ ఐ ప్రింట్ దిస్ ప్రింట్ ఎల్, సో ప్రింట్ ఎల్ అని ఇస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సింపుల్ అంటే మనం ఏం చేసాము, ఒక లిస్ట్ లో 1 to 10 నెంబర్స్ ఇచ్చాను, ఆ 10 నెంబర్స్ అనేవి నాకు సింపుల్ గా ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నాకు అదే లిస్ట్ లో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ డబుల్ ఆఫ్ దట్ నెంబర్స్, అంటే ఇప్పుడు 1 కి డబల్ ఎంత, 2 కి డబల్ ఎంత, 4, 3 కి డబల్ ఎంత, 6, అంటే డబుల్ ఆఫ్ దట్ నెంబర్స్ నేను ప్రింట్ చేయాలి. లేకపోతే ఐ వాంట్ టు ప్రింట్ అన్న మల్టిప్లికేషన్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ మల్టిప్లై విత్ టూ తోటి మల్టిప్లై అయ్యే నెంబర్స్ మాత్రమే, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిప్లై కాదు మల్టిప్లికేషన్ కాదు, మల్టిపుల్స్ ఆఫ్ 2 మల్టిపుల్స్ 1 to 10 మధ్యలో 2 మల్టిపుల్స్ అంటే ఏంటివి, 2 4 6 8 10 ఇవే. అంటే ఒక పర్టికులర్ గా నాకు ఒక లిస్ట్ లో ఇవి మాత్రమే ప్రింట్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు నాకు 1 to 10 నెంబర్ కాబట్టి సింపుల్ గా నేను అలా ఐ కెన్ ప్రింట్ ఇట్ అన్న 1 to 10 అని చెప్పి నేను డైరెక్ట్ గా అసైన్ చేస్తాను. లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 2 అని అంటే 2 4 6 8 10 అని చెప్పి ఐ కెన్ అసైన్ దట్ వాల్యూస్ అనేది నేను అక్కడ అసైన్ చేస్తాను. సో ఇప్పుడు డబుల్ ఆఫ్ దట్ వాల్యూస్ అని అంటే సో 2 4 6 8 10 12 13 2 10 12 14 16 18 20 అని చెప్పి ఇలా నేను డబుల్ ఆఫ్ దట్ వాల్యూస్ అనేవి నేను డబుల్ చేసి నేను గెట్ చేస్తాను. ఇది లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూస్ కి మాత్రమే, ఓకే ఫైన్. అదే ఇప్పుడు నేను ఈ లిస్ట్ లో నేను 1 to 100 వరకు వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి. 1 to 100 నేను స్టోర్ చేయాలి. అండ్ 1 to 100 లో 2 తోటి డివిజబుల్ అయినవి నాకు స్టోర్ చేయాలి. 1 to 100 లో నాకు డబుల్ ఆఫ్ దట్ వాల్యూస్ నాకు స్టోర్ చేయాలి, అంటే ట్రిపుల్ ఆఫ్ దట్ వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి. ఇలా లేదంటే స్క్వేర్ ఆఫ్ దట్ వాల్యూస్, 1 to 100 స్క్వేర్స్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి మాత్రమే నేను స్టోర్ చేయాలి. అది నేను లిమిట్ అనేది ఎక్కువగా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఒక్కొక్కటి మాన్యువల్ గా ఇవ్వడం అనేది ఇట్ టేక్స్ ఇన్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను 1 to 10 ఇచ్చినట్టు 1 to 100 ఇవ్వచ్చు నేను, బట్ ఇట్ టేక్స్ ఇన్ టైమ్ టు ఎగ్జిక్యూట్ దట్ వాల్యూస్. అంటే నేను 1 to 100 వరకు 1 2 3 4 అలా అని చెప్పి అలా ఇవ్వడానికి ఇట్ టేక్స్ ఇన్ టైం టేకింగ్ ప్రాసెస్. సో అలా మనం టైం తీసుకోకుండా సింపుల్ గా వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ అన్న కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దాట్ కాంప్రహెన్షన్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ లిస్ట్ కాంప్రహెన్షన్. ఇది ఇంటర్వ్యూస్ లలో ఎక్కువగా అడుగుతుంటారు అనమాట. లిస్ట్ లో నాకు ఈ సో అండ్ సో ఎలిమెంట్స్ ప్రింట్ చేయి, సో అండ్ సో ఇది ప్రింట్ చేయండి అంటే అది డిపెండ్స్ ఆన్ బట్టి మనం ఇక్కడ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ లో ఎలా యూజ్ చేస్తామని అంటే ఇప్పుడు చూడండి, లిస్ట్ కాంప్రహెన్షన్ లో వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లోనే తీసుకుంటాం, స్క్వేర్ బ్రాకెట్ లోనే తీసుకుంటాం. సో స్క్వేర్ బ్రాకెట్ లో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సింటాక్స్ ఫార్మాట్ చెప్తున్నాను నేను. ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ యొక్క సింటాక్స్ ఫార్మాట్. దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం ఒక లిస్ట్ ని, ఏ లిస్ట్ అయినా సరే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. కాబట్టి నేను సింపుల్ గా వేరియబుల్ ఈక్వల్ టు సో స్క్వేర్ బ్రాకెట్స్ లో, సో ఇట్ మే బి ఎనీ కాంప్రహెన్షన్ ఇలానే ఉంటుంది, జస్ట్ దాని యొక్క అసైనింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇక్కడ ఇటరేట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఫర్ లూప్ ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్ అని చెప్పించి ఇక్కడ మనము ఇఫ్ కండిషన్, ఇది డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ ని బట్టి ఇఫ్ కండిషన్ అనేది ఇలా తీసుకుంటాం ఇంతే. ఇది సింటాక్స్ ఫార్మాట్ ఆఫ్ దిస్. అంటే ఒకవేళ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ కావాలి అని అనుకుంటే సో ఇలా సింపుల్, అంటే ఇదంతా లిస్ట్ లోపల ఒక జస్ట్ థింగ్ రాస్తాం. ఇది సింటాక్స్ ఫార్మాట్. ఇది మీకు
ఆ సింటాక్స్ అర్థం కావాలి అనుకుంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఇటరేట్ స్పేస్ ఇచ్చి ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్ ఇఫ్ కండిషన్ అని చెప్పి మనం ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా కూడా మనం లాజిక్ ఫర్ లూప్ లాజిక్ యూజ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ని ప్రింట్ చేయొచ్చు. లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది సింటాక్స్, నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేది నాకు 1 to 10 ఎలిమెంట్స్ ఇలా మాన్యువల్ గా ఇవ్వకుండా నేను ఇక్కడ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. అయితే లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా నాకు ఒక లిస్ట్ లో ఒక ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి, 1 to 10 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్, ఒకవేళ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ నువ్వు పర్టికులర్ గా లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి అని చెప్పరు, జస్ట్ వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, నువ్వు దాన్ని అర్థం చేసుకొని యూ నీడ్ టు సే దట్ వన్స్ ఈ వాల్యూస్ ఇలా ప్రింట్ చేయాలని చెప్పి యూ నీడ్ టు బిల్డ్ అన్ లాజిక్. ఒకవేళ పర్టికులర్ గా లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా నువ్వు యూజ్ చేయను అంటే అప్పుడు నువ్వు లాజిక్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఆ లాజిక్ ఏంటి అని అంటే వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ లేకుండా మనం ఎలా ప్రింట్ చేస్తాం? సో హౌ కెన్ వి ప్రింట్? సో దానికోసం ఇప్పుడు ఏంటి, నాకు ఒక లిస్ట్ లో ఇప్పుడు ఇట్ మే బి టేకింగ్ ఎనీ వాల్యూస్, అది 1 to 10 1 to 100 మీరు అనేది ఏదన్నా తీసుకోండి. అయితే నేను ఇక్కడ ఏంటిది ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ లో ఐ వాంట్ టు ప్రింట్ అంటే ఎంటీ లిస్ట్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ వాల్యూస్ దేర్. సో నేను మాన్యువల్ గా ఇవ్వట్లేదు. సో నేను ఇక్కడ ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఎంటీ లిస్ట్ తీసుకొని ఫర్ ద లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, అంటే ఇక్కడ నాకు ఏ వాల్యూస్ అయితే ఆ లిస్ట్ లో ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలో నేను దాని యొక్క రేంజ్ అనేది నేను అక్కడ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ ఇన్ అన్న రేంజ్ యాజ్ ఇన్ 1 నుంచి నాకు 11 అంటే ఏంటిది 10 వరకు, స్టాప్లెస్ 1 10 వరకు ప్రింట్ అవ్వాలంటే స్టాప్లెస్ 1 అని అంటే 11 అవుతుంది కదా, 1,11. స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా 1 ఉంటుంది కాబట్టి సరే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చి నేను ఇక్కడ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ద ఐ వాల్యూ హియర్, ఐ వాల్యూ ప్రింట్ చేయట్లేదు. ఏంటిది ఈ ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఈ ఎంటీ లిస్ట్ లోకి ఆ రేంజ్ లో ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేసుకుంటూ 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 అలా నేను ఇటరేట్ చేసుకుని నేను ఒక్కొక్క వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు అది ఎలా ప్రింట్ చేస్తారు? ఇటరేట్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకోవడం, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకోవడం ఇటరేట్ అంటారు. ఇటరేషన్ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ చేసుకోవడం అని అంటే గెట్ చేసుకోవడం, గెటింగ్ అని అన్నమాట. సో చేసుకోవడానికి ఇటరేషన్స్ అని అంటారు, అంటే వన్ ఆఫ్టర్ ద వన్. సో ఇప్పుడు ఏంటిది ఐఎమ్ నాట్ అన్నా ఈ లిస్ట్ లోకి ఒక్కొక్క ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటే ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి? మనము లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటే యాడింగ్ వి నీడ్ టు యూజ్ అన్న అపెండ్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్ లోనే కదా ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ అవుతుంది, ఒక తర్వాత ఒకటి. అంటే ఎలిమెంట్ ఎట్ ద లాస్ట్ లో యాడ్ అయితే అపెండ్ ద్వారానే యాడ్ చేస్తాం, పర్టికులర్ పొజిషన్ లో యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఒక ఎలిమెంట్ యాడ్ అయిపోయింది, ఇంకో ఎలిమెంట్ ఆడాలంటే అది లాస్ట్ లోనే కదా యాడ్ అయ్యేది ఆ ఎలిమెంట్ లోకి. కాబట్టి ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అంతే. అంటే ఐ మీరు ఆ రేంజ్ లోకి వెళ్ళి మీరు ఐలో స్టోర్ చేస్తున్నారు, 1 వెళ్ళి ఎల్ అనే లిస్ట్ లోకి అపెండ్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఏంటి 2 తీసుకుంటుంది, సో 2 వెళ్ళి మళ్ళీ అపెండ్ అవుతుంది, తర్వాత 3 తర్వాత 4 అలా మీకు 10 వాల్యూస్ వరకు మీకు ఆ లిస్ట్ లోకి అపెండ్ అవుతుంది. ఈ అపెండ్ అయిన లిస్ట్ ని ఆఫ్టర్ దాట్ థింగ్, అంటే మీరు ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ లిస్ట్, సో లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ లిస్ట్. అంటే ఆ లూప్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మీకు ఒక రేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటిది లెట్ మీ ప్రింట్ దట్ లిస్ట్, ప్రింట్ ఎల్. సో ఇప్పుడు ప్రింట్ ఎల్ అని ఇస్తే ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తం మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసి లెట్ మీ కీప్ దిస్ ఇన్ ద కామెంట్, సేవ్ చేసి రన్ చేస్తే చూడండి ఇంతకు ముందు ఏదైతే మాన్యువల్ గా ఇచ్చానో అది అవుట్పుట్ బై యూజింగ్ అన్న లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ కాదు, నాకు 1 to 100 నెంబర్స్ నాకు లిస్ట్ లాగా ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏంటిది 11 కి ప్లేస్ లో 101, 100 వరకు అంటే 101 కదా.
సో లిస్ట్ అని రేంజ్ ఇస్తే ఇప్పుడు చూడండి నేను 101 వరకు నేను ఎంటర్ చేయాల్సిన 100 వరకు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రింట్ అయిపోయింది చూడండి అన్ని లిస్ట్ లో ఫార్మాట్. అంటే వితౌట్ యూజింగ్ అన్న లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయకుండా చేస్తే మనం ఇలా చేసాం, ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ బై యూజింగ్ అయిన లిస్ట్ కాన్సెప్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లెట్ మీ సీ విత్ లిస్ట్ కాంప్రహెన్షన్. సో ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ఎలా చేస్తారు అంటే వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తేనేమో 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను కదా. ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న ఒక లిస్ట్ ఎల్ అనే వేరియబుల్, ఇక్కడ నేను సింటాక్స్ చెప్పాను, వేరియబుల్ ఇటరేట్ ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్ అని చెప్పాను. ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది డిపెండ్స్ ఆన్ మనం తీసుకునే కండిషన్ బట్టి నేను ఇక్కడ కండిషన్ ఏం తీసుకోవట్లేదు, సింపుల్ గా నాకు ప్రింట్ చేయాలండి స్క్వేర్ బ్రాకెట్స్ లో. ఇప్పుడు నేను యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, నేను ఎక్స్ అని చెప్పి ఇటరేట్ ఇస్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను, మీరు ఐ అని తీసుకుంటుంటే ఐ. సో ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్ ఏంటిది రేంజ్ ఆఫ్ 1 నుంచి 101 వరకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ కోలన్స్ ఏం తీసుకోకూడదు, జస్ట్ సింపుల్ గా వి నీడ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ అని చెప్పేసి ఇక్కడ సింటాక్స్ లో చెప్పాను, ఐ సెడ్ అబౌట్ దిస్ సింటాక్స్ హియర్ ఇఫ్ కండిషన్, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇఫ్ కండిషన్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. సో ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 అని చెప్పి నేను అక్కడ తీసాను. సో ఇప్పుడు తీసి ఇప్పుడు నేను ఈ లిస్ట్ ని జస్ట్ సింపుల్ గా ప్రింటింగ్ అయినా ప్రింట్ ఆ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు సేమ్ మీకు ఇంతకు ముందు ఏదైతే ప్రింట్ అయిందో అదే ప్రింట్ అవుతుంది, పైన ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నాం కాబట్టి వితౌట్ అండ్ విత్ రెండు ప్రింట్ అవుతాయి. చూడండి ఇదేమో వితౌట్, ఇదేమో విత్, సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది కానీ డిఫరెన్స్ చూడండి. సో అక్కడ మీకు ఏంటిది, అక్కడ ఎంటీ లిస్ట్ తీసుకొని ఫర్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకొని అది యాడ్ అపెండ్ చేసుకొని లిస్ట్ లోకి అపెండ్ చేసుకొని ఆ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి అపెండ్ అయిన ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఫైనల్ గా మనం లిస్ట్ అనేది ప్రింట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటి జస్ట్ సింపుల్ గా ఎలా అనే లిస్ట్ లోపల జస్ట్ ఇటరేట్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 1,101 అని ఇస్తే అది మొత్తం అందులోనే కంప్రెస్ అయిపోయి కంప్రహెన్షన్ అయిపోయి నీకు డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తుంది అనమాట అందులోనే. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకోవడం, మనం ఇక్కడ దీనిలాగా ఇక్కడ కోలన్ తీసుకోవడము, ఇక్కడ ఇండెంటేషన్ తీసుకోవడము, ఇవన్నీ మనం ఇందులో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా జస్ట్ స్పేస్ అంతే. సో ఇటరేట్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 అని చేస్తే సింపుల్ గా ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ. సింపుల్, అంటే దాంతో పోలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. మీరు మాన్యువల్ గా చేసే బదులు ఇలా లిస్ట్ కాంప్రెషన్, ఒకవేళ వాళ్ళు లిస్ట్ కాంప్రెషన్ యూజ్ చేయకుండా చేయండి అన్నప్పుడు వీఆర్ నీడ్ టు యూజ్ దట్ కాన్సెప్ట్ వితౌట్ లిస్ట్ కాంప్రెషన్ యూజ్ చేయకుండా ఒక ఎంటీ లిస్ట్ తీసుకొని ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ దట్. ఓకేనా? సరే అయితే ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు నాకు సరే ఒక ఏంటిది 1 to 100 అనే ఎలిమెంట్స్ అనేది లిస్ట్ లో అనేది ప్రింట్ చేస్తాం లిస్ట్ కాంప్. ఇప్పుడు నాకు డబుల్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి, 1 కి డబుల్ 2, 2 కి డబుల్ 4, 3 కి డబుల్ 6, ఇలా డబుల్ ఆఫ్ దట్ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే అది కూడా సింపుల్, మళ్ళీ లిస్ట్ తీసుకుంటున్నాను, లిస్ట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్, డబుల్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, డబుల్ అంటే అదే కదా. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ లేదంటే 2 into x, 2 times ఆఫ్, మీరు ఇలా రాసుకోవచ్చు లేకపోతే అలా రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా మీనింగ్ విల్ బి ద సేమ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది సింపుల్ గా for x in range of 1,101 and close, just printing this, print l అంతే, డబుల్ ఆఫ్ దట్ వాల్యూస్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే ఏ ప్రింటింగ్ ఏనా చూడండి 2, 4, 6, 8, 10 అని చెప్పి మీకు ఇలా డబుల్ ఆఫ్ దట్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా డబుల్ మీరు ఇలా ఎక్స్ ప్లస్ ఎక్స్ అని రాసుకోండి, లేదనంటే ఇదే ప్రోగ్రామ్ మీరు ఇలా కూడా రాయొచ్చు, ఎల్ ఈక్వల్ టు 2 times, అంటే 2 times అని అంటే 2 multiply with x for x in range of
1, 101. యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ప్రింట్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఇది కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. మీరు అలా అన్నా రాసుకోవచ్చు, ఇలా అన్నా రాసుకోవచ్చు, విల్ బి ద సేమ్ అవుట్పుట్. సో ఇప్పుడు ఏంటి, సేవ్ చేసి రన్ చేస్తే చూడండి సేమ్ అవుట్పుట్ పైన కింద చూడండి, ద వాల్యూస్ విల్ బి ద రిమైన్స్ సేమ్, చేంజ్ అవ్వలేదు. సో ఇలా మీరు ప్రింట్ చేసుకోవచ్చు 2 డబుల్ టైమ్స్ అన్న ఇది. అయితే ఇది డబుల్ వాల్యూస్. అదే మీరు స్క్వేర్ వాల్యూస్ ని మీరు ప్రింట్ చేయాలి, యూ వాంట్ టు ప్రింట్ అన్న స్క్వేర్ ఆఫ్ దట్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఎల్ ఈక్వల్ టు, సో స్క్వేర్ అంటే ఏంటిది, పవర్ వాల్యూస్ అంటే ఎక్స్ పవర్ 2, స్క్వేర్ అంటే ఇదే కదా, పవరే కదా. సో ఇలా పవర్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 101. ప్రింట్ ఎల్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇంతకుముందు 2, 4, 6, 8 వచ్చింది, ఇప్పుడేమో 1, 4, 9, 16, 25, 36 అని చెప్పి దాని యొక్క స్క్వేర్ వాల్యూస్ ప్రింట్ అయ్యి, డబుల్ వాల్యూస్ ప్రింట్ అవ్వలేదు. దాని యొక్క స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అని చెప్పి ఇలా ఈ ఫార్మాట్స్ లో మీకు వాల్యూస్ అనేవి మీ అక్కడ ప్రింట్ అవ్వకుంటూ వచ్చాయన్నమాట. సో ఈ విధంగా we can print out the square of that values, స్క్వేర్ వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇందులోనే నాకు 2 తోటి డివిజిబుల్ అయిన వాల్యూస్ ని ప్రింట్ చేయాలి, 5 తోటి డివిజిబుల్ అయినవి నాకు ప్రింట్ చేయాలి, 3 తోటి డివిజిబుల్ అయినవి నాకు ప్రింట్ అవ్వాలి. అంటే 3 డివిజిబుల్ అనొచ్చు, లేదంటే మల్టిపుల్స్ అని అనొచ్చు. మల్టిపుల్స్ అన్న క్వశ్చన్ ఎలా అడుగుతారంటే నువ్వు 2 తోటి డివిజిబుల్ అయ్యే చెయ్యి, 3 తోటి మల్టిపుల్స్ అనుకున్న అడిగినా కూడా దాని మీనింగ్ అదే. మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నా 3 తోటి డివిజిబుల్ అయినాయి అన్న మీనింగ్ ఒకటే. క్వశ్చన్ లో వాళ్ళు మల్టిపుల్స్ ఆఫ్ 3 అడుగుతారు, ఇలా అడుగుతారు, మల్టిపుల్స్ అని అడుగుతారు. మల్టిపుల్స్ అని అంటే ఇప్పుడు ఏంటి, నేను మల్టిప్లై చేయాలా 3 తోటి అని కాదు, మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అంటే వేరు, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 అని అంటే వేరు. అంటే మీనింగ్ అంటే మల్టిప్లై విత్ 3 అంటే వేరు, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే వేరు. మల్టిప్లై విత్ 3 అంటేనేమో 3 తోటి మల్టిప్లై చేయాలి ప్రతి ఒక్క వాల్యూ. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 తోటి మల్టిప్లై అయినవాడు, నువ్వు ఇప్పుడు 1 to 100 ప్రతి ఒక్క వాల్యూ మల్టిప్లై విత్ 3 చేయాలి. 1 into 3, 2 into 3, 3 into 3 అని చెప్పి అలా మల్టిప్లై. మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అంటేనేమో 3, 6, 9, 12, 15 అని చెప్పి ఆ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది వస్తుంది. అంటే డివిజబుల్ బై 3 మాత్రమే. అది చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు సింటాక్స్ లో మనం డిస్కస్ చేసాం, సింటాక్స్ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఒకటి లాస్ట్ లో పెట్టాలి అని చెప్పి ఆ కండిషన్ మనం అక్కడ యూజ్ చేయాలి. డివిజబుల్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు నేనేంటిది, ఫర్ లిస్ట్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 101 బ్రాకెట్ క్లోజ్, తర్వాత స్పేస్ ఇచ్చి ఇఫ్ ఇక్కడ కండిషన్ ఇవ్వాలి, ఆ ఎక్స్ వాల్యూ అనేది డివిజబుల్ బై 3 ఈక్వల్స్ టు 0 అయ్యింది అని అంటే అప్పుడే నేను ఇక్కడ కోలన్స్, ఇఫ్ కండిషన్ అంటే కోలన్స్ ఇస్తాం కదా, ఇక్కడ లిస్ట్ కాంప్రిహెన్షన్ లో ఎలాంటి కోలన్స్ ఎలాంటిది ఇవ్వదు, స్పేస్ ఇచ్చి మీరు రాసుకుంటూ వెళ్ళాలి అంతే. కామాలు పులి స్టాప్లు అవన్నీ ఏం పెట్టకూడదు, ఓకేనా. సో అవసరం లేదు దీనికి, జస్ట్ సింపుల్ గా ఒకటే లైన్ లో మీరు ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల రాస్తే దాన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ అంట, ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఎల్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, నేను ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ వచ్చింది కదా 369 ఓన్లీ డివిజబుల్ బై 3 మాత్రమే. అదే మల్టిప్లై విత్ 3 అంటేనేమో ఎక్స్ ఇంటూ 3 అని చెప్పి ఇవ్వాలి అక్కడ. ఇప్పుడు ఇది వాల్యూ వేరు, ఇదేమో డివిజబుల్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇప్పుడు ఇదే థింగ్ నేను మల్టిప్లై విత్ 3 అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏంటిది ఎక్స్ ఇంటూ 3 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 101. అక్కడ క్వశ్చన్ ని బట్టి మీరు ఆన్సర్ అనేది చేయాలి. ప్రింట్ ఎల్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే చూడండి
ఇట్ ప్రింటెడ్ as దిస్ థింగ్ ఎల్స్. ఇక్కడనేమో ఇదేమో మల్టిపుల్స్ ఆఫ్ 3, ఇదేమో 3 లైన్స్ లో ప్రింట్. అండ్ అయినా మల్టిప్లై విత్ 3 అని అంటే ఇంతకన్నా ప్రింట్. ప్రతి ఒక్క వాల్యూ 3 తోటి మల్టిప్లై అయ్యి నీకు 100 వాల్యూస్ వరకు ప్రింట్ అయ్యాయి. సో ఇలా ఈ విధంగా we can print that values అనేది మనం ప్రింట్ చేయొచ్చు సింపుల్ గా. ఓకేనా, ఇది. సో దిస్ ఈస్ అబౌట్ అన్న లిస్ట్ కాంప్రహెన్షన్. ఇలా మనము డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి సో ఎలాగన్నా చేయొచ్చు. ఇవే థింగ్స్ we can do everything whatever we done here. So everything you can done by using without a list comprehension for loop ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఏంటిది, ఓన్లీ 3 తో డివిజబుల్ అయిన లిస్ట్ లోకి యాడ్ అవ్వాలంటే ఇక్కడ ఏంటిది, నువ్వు ఇక్కడ ఎల్ డాట్ అపెండ్ అని ఇవ్వకుండా నువ్వు ఆ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఐ డివిజబుల్ బై 3 అయ్యింది అని అంటే అప్పుడు అది లిస్ట్ లోకి యాడ్ అవ్వాలి. అది నువ్వు ఇక్కడ కండిషన్ రాసుకుంటావు అంతే. అంటే దీని కింద ఇక్కడ నార్మల్ గా ఇక్కడ కండిషన్ రాసుకుంటావు. ఇఫ్ ఐ మాడ్యులే బై 3 ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు ఈ థింగ్ అనేది లోపల ఇక ఇలా రాసుకుంటావు అంతే. అంటే నువ్వు ఐ తో డివిజిబుల్ ఐ వాల్యూస్ అన్ని కూడా నువ్వు అటెండ్ లిస్ట్ లోకి యాడ్ చేయట్లేదు. 3 తో డివిజిబుల్ అయినవి మాత్రమే నువ్వు యాడ్ చేస్తున్నావు అంటే దీని అర్థం. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వితౌట్ లిస్ట్ అన్నట్టు సింపుల్. అదే నువ్వు మల్టిప్లై విత్ 3 కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి యూ కెన్ యాడ్ ఇట్. అంటే ఇప్పుడు నేను డి అని ఒక వేరియబుల్ తీసుకొని డి ఈక్వల్ టు ఐ ఇంటూ 3 మల్టిప్లై చేసి ఇప్పుడు ఇక్కడ అపెండ్ డి అని ఇవ్వచ్చు ఇలా. లేదంటే ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ ఇంటూ 3 అని చెప్పి ఇవ్వచ్చు అక్కడ డైరెక్ట్ గా. ఇప్పుడు ఐ ఇంటూ 3 అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను కదా, ఈ థింగ్ ని ఇక్కడనే డైరెక్ట్ గా అపెండ్ లోపల ఇవ్వచ్చు ఐ ఇంటూ 3 అని చెప్పి. నేను అలా ఇవ్వకుండా ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఇస్తున్నాను. ఇలా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇవ్వచ్చు. అర్థమైందా నేను చెప్పింది? సో ఇలా కూడా ఇలా చేయొచ్చు. అంటే వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ యూస్ చేయకుండా వీ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్. మనం ఇలా యూజ్ చేసి ఈ థింగ్ అనేది ఇలా చేయొచ్చు అనమాట సింపుల్ గా. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ థింగ్ వీ కెన్ డూ దట్. యూ కెన్ ట్రై ఇట్. దీన్ని ట్రై చేయండి మీరు. ఆ రెండు విధాలుగా వితౌట్ అండ్ విత్ రెండు ప్రాక్టీస్ చేయండి ఎవ్రీథింగ్. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, లిస్ట్ వితౌట్ కాంప్రహెన్షన్ ఇలా చేస్తాం, విత్ కాంప్రహెన్షన్ ఇలా చేస్తాము అని చెప్పి మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? సో మీరు రెండు విధాలుగా ప్రాక్టీస్ చేస్తేనే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి మీకు అర్థం అవుతుంది ఇలా. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ఇట్ దిస్. సో దీన్ని ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. ఇలా మనం ఏదైనా తీసుకోవచ్చు. మనం ఇలా సింపుల్ గా ఇలానే కాదు. ఇప్పుడు మనం నార్మల్ గా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అయినా 1 to 100 లో ఈవెన్ నెంబర్స్ మాత్రమే లిస్ట్ గా ప్రింట్ చేయండి, ఆడ్ నెంబర్స్ ని మాత్రమే లిస్ట్ గా ప్రింట్ చేయండి అంటే యూ నోన్ అబౌట్ ద కండిషన్ ఫర్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ యొక్క కండిషన్ ఏంటిది? అదే కండిషన్. ఇఫ్ కండిషన్ డివిజబుల్ బై 2 తీసుకుంటే మీకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ యొక్క కండిషన్ ఏంటిది? డివిజబుల్ 2 by 2 తోటి కాందే అది కండిషన్. అది అంతే. నువ్వు ఆడ ఒకటే కండిషన్ తీసుకుంటావేమో కానీ దాని మీనింగ్ ఏంటిది? దాని కండిషన్ ఏంటిది అని అంటే 2 తోటి డివిజబుల్ కానిది. అప్పుడు ఏంటిది? ఇఫ్ ఎక్స్ ఇస్ మాడ్యులో బై 2 నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పిస్తే మీకు అది డివిజబుల్ బై 2 కానివి మీకు అవి ప్రింట్ అవుతాయి. ఇలా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అనేవి మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే, అలానే కాకుండా ఇప్పుడు మీరు
ఏంటిది యూ కెన్ ప్రింట్ అన్న ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని ఇప్పుడు మీరు ఇఫ్ ఐ టేక్ అన్న ఒక లిస్ట్ తీసుకొని ఒక లిస్ట్ లో ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న ఒక మార్క్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. మార్క్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒక 6 సబ్జెక్ట్ మార్క్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్ అన్న ఏదో ఒక 6 సబ్జెక్ట్ మార్క్స్. సో దీస్ ఆర్ ద 6 సబ్జెక్ట్ మార్క్స్. ఒక లిస్ట్ ఉంది నా దగ్గర. అయితే ఈ లిస్ట్ లోకి వెళ్ళి నాకేంటిది ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ద మార్క్స్. ఏ మార్క్స్ ప్రింట్ అవ్వాలి? నాకు ఈ లిస్ట్ ఆల్రెడీ ఉంది, ఒక లిస్ట్ అంటే ఇటరేషన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇందులోకి వెళ్ళి నాకు ఓన్లీ 50 కన్నా గ్రేటర్ ఉన్న మార్క్స్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే లిస్ట్ లాగా నాకు ప్రింట్ అవ్వాలి. ఐ వాంట్ టు ప్రింట్ అన్న లిస్ట్ లాగానే నాకు ప్రింట్ అవ్వాలి. నేను ఇది 2 ways లో ప్రింట్ చేయొచ్చు. బై యూజింగ్ అయినా వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ఫర్ లూప్ ద్వారా లాజిక్ బిల్డ్ చేయొచ్చు, లేదంటే విత్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ఫర్ లూప్ ద్వారానే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో 2 ways. ఇప్పుడు నేను 2 ways లో చెప్తాను నార్మల్ గా. ఇప్పుడు ఏంటిది నార్మల్ గా వితౌట్ కాంప్రహెన్షన్ అంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఎం మార్క్ లేకపోతే ఎం అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాను. ఎంటీ లిస్ట్ ఎం. సో ఎం తీసుకొని సింపుల్ గా ఫర్ ఎక్స్ ఇన్ మార్క్స్. రేంజ్ తీసుకోవట్లేదు నేను ఇక్కడ, మార్క్స్ అని అంటే మార్క్స్ లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఆ వేరియబుల్లోకి వెళ్ళి ఒక్కొక్క ఎలిమెంట్ ఇటరేట్ అవుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇటరేట్ అయ్యి ఇప్పుడు నాకేంటిది, ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఐఎమ్ నాట్ ప్రింటింగ్ అని డైరెక్ట్లీ దట్ వాల్యూ. నాకేంటిది ఇక్కడ కండిషన్ గ్రేటర్ దెన్ 50 ఉంటే అవి నాకు లిస్ట్ లాగా నాకు యాడ్ అవ్వాలి, లిస్ట్ లోకి యాడ్ అవ్వాలి. అప్పుడు నేను ఇక్కడ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఆ ఎక్స్ వాల్యూ అనేది ఏదైతే ఇటరేట్ చేసుకుంటున్నానో ఆ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 50 ఉంటే, గ్రేటర్ దెన్ 50 నేను కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 50 ఉంటే అప్పుడు నాకు ఈ ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఆ ఎంటీ లిస్ట్ లోకి ఆ ఎక్స్ అనేది యాడ్ అవ్వాలి. అంటే నేను ఏంటిది ఎం డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్ ఇంతే. ఇదే లాజిక్. ఇప్పుడు నేను ఇదేంటిది బయటికి వచ్చేసి ఆ లూప్ అంతా జరిగిన తర్వాత బయటికి వచ్చి ఐఎమ్ ప్రింటింగ్ ద ఎం ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకేంటిది ఆ లిస్ట్ మార్క్స్ లిస్ట్ లోకి వెళ్ళి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనైనా ఒక్కొక్క ఏంటిది గ్రేటర్ దెన్ 50 మాత్రమే నీకు ప్రింట్ అవుతాయి. నువ్వు దానికన్నా ముందు నువ్వు మార్క్స్ కి ఎంకైనా ముందు నువ్వు మార్క్స్ కూడా ప్రింట్ చేసి ఆ మార్క్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్. ప్రింట్ మార్క్స్ లేదు అని అంటే ఇట్లా కండిషన్ లాగా ఇది ఒరిజినల్ మార్క్స్ లేకపోతే అప్డేటెడ్ మార్క్స్ అని చెప్పి మీరు అలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ మార్క్స్ అప్డేటెడ్ మార్క్స్ అని చెప్పి మీరు అలా కూడా రాసుకోవచ్చు. ప్రింట్ మార్క్స్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, ఒరిజినల్ మార్క్స్ ఏమో 36, 85, 42, 85, 75, 66. ఇప్పుడు అందులోకి వెళ్ళి 50 కన్నా గ్రేటరే. 50 కన్నా గ్రేటర్ అంటే ఈ 36, 42 అనేది లెస్ దాన్ 50 కాబట్టి ఆ రెండు కాకుండా మిగతా ప్రింట్ అనేది చూడండి. ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. సింపుల్ గా వీ కెన్ ప్రింట్ దిస్ ఫార్మ్. ఇప్పుడు ఇదే థింగ్ ని వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏమైనా లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏమైనా లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి. ప్రింట్ మార్క్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ వన్ మోర్ టైమ్ యూ కెన్ టేక్ దిస్ వన్ సపరేట్ గా. మళ్ళీ ఇది ఇప్పుడు ఈ లిస్ట్ కి ఇందులోకి వెళ్ళి లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తాను. నేను ఇప్పుడు ఎం అని ఒక లిస్ట్, ఈ లిస్ట్ లో లిస్ట్ కాంప్రహెన్షన్ లో ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ sorry not in a range marks comma if x greater than 50 అంతే. చిన్న ఒకటే లైన్ లో రాస్తాం. ఇప్పుడు ప్రింట్ ఎం.
సింపుల్. ఇంతకుముందు ఏదైతే రాశానో అది వితౌట్ కాంప్రహెన్షన్, ఇప్పుడు విత్ కాంప్రహెన్షన్ యూస్ చేసి రాస్తున్నాం. సో ఇలా 2 వేస్లలో యూ కెన్ రైట్ ఇట్ ఎనీ ఫార్మాట్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, చూడండి రెండింటికి అవుట్పుట్ ఒకటే వచ్చింది. వితౌట్ యూజ్ చేసినా విత్ యూజ్ చేసినా సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. నేను అక్కడ ఒకటేసారి మార్క్స్ ప్రింట్ చేశాను, అది వేరే ప్రోగ్రామ్, ఇది వేరే ప్రోగ్రామ్. ఇలా మనం అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఒక రేంజే తీసుకోవాలి అని లేదు. మీరు ఒక లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఐటమ్స్ అనేది కూడా నువ్వు ఇలా గెట్ చేసుకోవచ్చు. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే అక్కడ కంపల్సరీ రేంజే తీసుకోవాలి, ఇక్కడ రేంజ్ తీసుకోలేదు, ఇది రాంగ్ అని కాదు. యూ కెన్ టేక్ అన్ అండర్ డిఫరెంట్ థింగ్స్, డిపెండ్స్ ఆన్ దట్ కండిషన్ ని బట్టి మీరు ఏమన్నా తీసుకోవచ్చు అక్కడ మీరు. యా, సో ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెస్టెడ్ లూప్స్, సారీ నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ మనం ఆల్రెడీ నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ ఫర్ గురించి అంటే నెస్టెడ్ లూప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఏంటిది, వన్ ఇన్సైడ్ ద అనదర్. ఒక దాని లోపల ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్, ఒక లూప్ లోపల ఇంకో లూప్ కానీ. అదే నెస్టెడ్ లిస్ట్ అని అంటే ఏంటిది, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అనేది ఉండడం, దానే నెస్టెడ్ లిస్ట్ అని అంటారు. ద లిస్ట్ ఇన్సైడ్ ద అనదర్ లిస్ట్ ఇట్స్ కాల్డ్ అన్ నెస్టెడ్ లిస్ట్. ద లిస్ట్ లిస్ట్ ఇన్సైడ్ ద అనదర్ లిస్ట్, ఇలా ఉంటే దాన్ని నెస్టెడ్ లిస్ట్ అని అంటారు. ఇప్పుడు నార్మల్ గా చూడండి, ఇప్పుడు ఒక లిస్ట్ లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా మనము ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్, ఇప్పుడు నేను ఒక నార్మల్ ఒక లిస్ట్ తీసుకున్నాను అనుకుందాం. ఇఫ్ ఐ టేక్ అన్ లిస్ట్, ఇప్పుడు L ఈక్వల్ టు నేను ఒక లిస్ట్ 1, 2, ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్ నేను ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు. ఐ కెన్ ప్రింట్ ఇట్ దట్ లిస్ట్ ప్రింట్ ఎల్. సో ప్రింట్ ఎల్ అని ఇస్తే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే నాకు 1, 2, 3, 4, 5 అని చెప్పి నాకు ఆ లిస్ట్ అనేది నాకు ప్రింట్. ఇప్పుడు ఇందులో నాకు పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి. ఐ వాంట్ ప్రింట్ అన్న పర్టికులర్ ఎలిమెంట్. పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం, పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తాం, how can we print in a particular element? ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. పర్టికులర్ పొజిషన్ లో నేను ప్రింట్ చేయాలి అన్నట్లే, నేను పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే అని అడిగాను. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్, ఓకేనా. సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న థర్డ్ ఎలిమెంట్ నేను ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ అన్న థర్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే ఏంటిది, ప్రింట్ ఎల్ ఆఫ్. సో థర్డ్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, 2. ఎల్ ఆఫ్ 2, ఎల్ ఆఫ్ 2 అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న థర్డ్ ఎలిమెంట్. సో థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి 3 ఉంది. సో 3 అనే ఎలిమెంట్ అంటే ఇలా పర్టికులర్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయాలనుకుంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు
ఇదే థింగ్ ఫర్ ద నెస్టెడ్ లూప్స్ కి ఎలా యూస్ చేస్తారు అన్నది లెట్ మీ. సో ఇప్పుడు చూడండి, లెట్ మీ టేక్ అన్ ఒక లిస్ట్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్. సో నెస్టెడ్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో నెస్టెడ్ లిస్ట్ లో ఏంటిది 1, 2, 3, 10, 20, 11, yeah. So I've taken this type of list. సో ఇక్కడ లిస్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ లిస్ట్ చూసుకుంటే చూడండి, మీరు ఈ 1, 2, 3, 4, 5 అని ఏవైతే నెంబర్స్ అంటే దట్ నెంబర్స్ కంటెంట్స్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మీకు ఒక లిస్ట్. దిస్ ఆల్ విల్ బి ద ఒక లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో మళ్ళీ ఏంటిది, ఐఎమ్ టేకింగ్ అన్న అనదర్ లిస్ట్. ఏంటిది 1, 2, 3, 4 ఫోర్త్ పొజిషన్ లో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లిస్ట్. ఫోర్త్ పొజిషన్ లో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లిస్ట్. ఈ లిస్ట్ అదంతా కూడా ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ అంటే ఇండెక్సింగ్ ఎంత 3. నేను L(3) అని ఇస్తే నాకు ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటిది, ఆ ఫోర్త్ పొజిషన్ ఉన్న లిస్ట్ లో మళ్ళీ ఇంకో లిస్ట్ ఉంది. అంటే ఏంటిది, లిస్ట్ లోపల మళ్ళీ చూసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3. అంటే థర్డ్ పొజిషన్ లో లిస్ట్ ఇన్సైడ్ ద లిస్ట్ లో మళ్ళీ ఇంకో లిస్ట్. అర్థమవుతుందా? సో ఇది ఫార్మాట్ లో మీకు ఇక్కడ లిస్ట్. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తము ఈ లిస్ట్ లో, ఎల్ అనే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం? ఎలిమెంట్స్ అంటున్నాను నేను. ఐఎమ్ ఆస్కింగ్ ఎలిమెంట్స్. హౌ మెనీ ఎలిమెంట్స్ వి హ్యావ్ ఇన్ ద లిస్ట్ ఎల్? 13 ఎలిమెంట్స్. సో ఇప్పుడు హౌ కెన్ వి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ లిస్ట్? బై యూజింగ్ లెంత్ ఆఫ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం ఒక లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, లెట్ మీ ఫైండ్ అవుట్. మీరు 13 సంథింగ్ చెప్పారు కదా, లెట్ మీ టాలీ దట్ వన్. సో టాలీ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు దానికోసం ఏంటిది, ఐఎమ్ ప్రింటింగ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ప్రింట్ చేయడానికి లెంత్ ఆఫ్ ఎల్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ లెంత్ ఆఫ్ ఎల్. సో లెంత్ ఆఫ్ ఎల్ అని ఇచ్చి ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే చూడండి నాకు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇది ఇంతకుముందు థర్డ్ ఎలిమెంట్. ఎన్ని వచ్చినాయి? మీరెన్ని చెప్పారు? 13. అయితే మరి 6 ఎందుకు వచ్చినాయి? హౌ ఇట్ గాట్ ఇన్ 6? లెట్ మీ సీ దట్ వన్. సో ఎలా 6 వచ్చాయి అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లిస్ట్ లో ఈ 1 ఒక ఎలిమెంట్, 2 అనదర్ ఎలిమెంట్, 3 అనదర్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫోర్త్ ఉంది కదా, ఆ ఫోర్త్ ఈ లిస్ట్ మొత్తం కూడా ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్ ఫోర్త్ ఎలిమెంట్. ఆ లిస్ట్ మొత్తం కూడా ఒకటే ఎలిమెంట్ లాగా కన్సిడర్ అవుతుంది. దాని లోపల ఉన్నాయి మళ్ళీ ఎలిమెంట్స్ మళ్ళీ వేరే. ఆ లిస్ట్ కి ఎల్ అనే లిస్ట్ కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆ ఫోర్త్ది ఏదైతే ఉందో ఎలిమెంట్ ఆ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఎంతమంది ఫోర్త్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఇస్తే మీకు మొత్తం వస్తుందని చెప్పాను కదా, 4 అండ్ దిస్ వన్ ఇస్ 5 అండ్ దిస్ వన్ ఇస్ 6. మొత్తం 6 టాలీ అయినాయి. సో ఇలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ప్రింట్ అన్నా సెకండ్ ఎలిమెంట్ నేను ప్రింట్ చేయాలి. లెంత్ లో లిస్ట్ లో నేను సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి. సో సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 1. సో సింప్లీ వీఆర్ గోయింగ్ టు రైట్ ప్రింట్ ఎల్ ఆఫ్ 1. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఏముంది అక్కడ లిస్ట్ లో? 2 ఉంది కదా. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ 2 ఇస్ ద ఎలిమెంట్ యాజ్ సెకండ్. చూడండి 2 ప్రింట్ అయింది కదా. సో ఇలా ప్రింట్. ఇప్పుడు నాకు ఫోర్త్ ఎలిమెంట్ నేను ప్రింట్ ఇచ్చాను. ఐ వాంట్ టు ప్రింట్ ఫోర్త్ ఎలిమెంట్. ఫోర్త్ ఎలిమెంట్ ఏముంది?
ఇట్ కంటైన్స్ దట్ లిస్ట్. ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఫోర్త్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 1 కాదు, అది ఎల్, అది ఎల్ ఆఫ్ 3. ఓకేనా? ఎల్ ఆఫ్ 3 అనా? ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే చూడండి మొత్తం లిస్ట్ ప్రింట్ 10 20 మళ్ళీ 11 22 33 44 30 40 అని చెప్పి మొత్తం లిస్ట్ ప్రింట్. ఓకేనా? మళ్ళీ ఆ లిస్ట్ లో ఉన్న, అంటే ఆ థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ లోపల ఉన్న నాకు సెకండ్ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి? 20 కదా ఈ లిస్ట్ లోపల ఉన్నది. ఫోర్త్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ లోపల ఉన్న సెకండ్ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఎలా ప్రింట్ చేయాలి? ప్రింట్ ఎల్ ఆఫ్. సో ఇప్పుడు ఫస్ట్ వి నీడ్ టు టేక్ అన్ ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ ఇస్ అన్ లిస్ట్. ఫోర్త్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 3. సో 3 తీసుకోవాలి. సో 3 తీసుకొని ఆ ఫోర్త్ పొజిషన్ లో నాకు ఏంటిది? లిస్ట్ లో ఉన్న దాంట్లో ఆ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న లిస్ట్, ఆ లిస్ట్ లోపల ఉన్న సెకండ్ ఎలిమెంట్, సెకండ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 1. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? మళ్ళీ 3 ఆఫ్ 1 అని చెప్పి ఇలా ఎల్ ఆఫ్ 3 ఇచ్చి 3 తర్వాత మళ్ళీ ఆఫ్ 1 అని ఇవ్వాలి. అంటే ఫోర్త్ పొజిషన్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అని ఇలా అడుగుతుంటారు. ఇలా అడగరు, వేరే విధంగా అడుగుతారు. అది ఎలాగో నేను చెప్తాను. సో ఇప్పుడు ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి 20 ప్రింట్ అయిందా? లిస్ట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ లిస్ట్ లోపల థర్డ్ పొజిషన్ లో మళ్ళీ ఏముంది? లిస్ట్ ఉంది. థర్డ్ పొజిషన్ లో లిస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఆ థర్డ్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ అంటే 11 22 33 44 ఆ లిస్ట్ మొత్తం నేను ప్రింట్ చేయాలి. ఏంటి అది? ఫోర్త్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ లోపల థర్డ్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ అనేది నాకు ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నాకు ఏంటిది? ఇప్పుడు ప్రింట్ ఎల్ ఆఫ్ ఫోర్త్ పొజిషన్ అంటే 3, థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న మళ్ళీ థర్డ్ పొజిషన్ అంటే 2. అంతే. ఇస్తే నీకు ఏంటిది? మొత్తం ఆ లిస్ట్ మొత్తం నీకు ప్రింట్ అవుతుంది. 11 22 33 44 అని చెప్పి నీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే సో చూడండి 11 22 33 44 అని చెప్పి ప్రింట్. మళ్ళీ ఆ లిస్ట్ లోపల ఉన్న థర్డ్ ఎలిమెంట్ నీకు ప్రింట్ అవ్వాలి. ఆ లిస్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? ఆ లిస్ట్ లోపల ఉన్నది 33. అంటే 33 అనేది నీకు అవుట్పుట్ గా ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? అది ఎక్కడ ఉంది? ఫోర్త్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ లోపల థర్డ్ పొజిషన్ లో ఉన్న లిస్టులో థర్డ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇప్పుడు నేనేంటిది? ఎల్ ఆఫ్ 3 దాని లోపల ఉన్న థర్డ్ పొజిషన్ లో ఉన్న మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ 2. ఇలా ఎన్ని ఉంటే అంటే దాని లోపల ఎన్ని లిస్టులు ఉంటే మీరు అన్ని టైమ్స్ అలా తీసుకోవాలి. అది చెక్ చేసుకోవాలి ప్రాపర్ గా. మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది లిస్ట్ లోపల ఇది ఫోర్త్ ఇలా చేసుకుంటేనే వస్తుంది. మీరు అది అంటే ఇదంతా ఇది 1 2 3 ఇది ఫోర్త్ ఎలిమెంట్, ఇది ఫిఫ్త్ ఎలిమెంట్, ఇలా మీరు అనుకుంటే చేస్తేనే వస్తుంది కరెక్ట్. ఎలా కాకుండా చూసి చెప్పడానికి రాదు, కన్ఫ్యూజ్ అవుతారు. సో అది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అంతే. ఇక నెస్టల్ లోపల నెస్టల్ లిస్ట్ అంటే యూ కెన్ ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు ఇలా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి 33 ప్రింట్ అయింది కదా. అయితే ఇంత సింపుల్ గా అడగరాలు. వాళ్ళు ఏం అడుగుతారు అంటే ఇది ఏం సింపుల్ కాదు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇంత ఇలా అడగరు. ఎలా అడుగుతారు? ఇప్పుడు లిస్ట్ ఇస్తారు ఈ 1 2 3 దాని లోపల 10 20 11 22 33 44 30 40 4 5 అని చెప్పి ఇలా ఇస్తారు. ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ లిస్ట్ అని చెప్పి ఇంకో లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కూడా ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి. పర్టికులర్ పొజిషన్ లో ఎలిమెంట్ అనేది చేంజ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు సేమ్ 1 2 3 దాని బ్రాకెట్ లోపల 10 20 మళ్ళీ బ్రాకెట్ లోపల 11 22 33 44 ఇవి ఉన్నాయి కదా. ఈ దాంట్లలో ఇక్కడ 11 22 కాడ 200 అని చెప్పి ఇచ్చి 33 44 30 40 4 5 అని చెప్పి సేమ్ ఇస్తారు. అంటే ఇక 22 కాస్త ఏమైంది? 200 గా చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందా? ఆ 200 గా చేంజ్ అయిన ఎక్స్పెక్టెడ్ లిస్ట్ ని నువ్వు ప్రింట్ చేయమని అంట. అర్థమైందా? అంటే నీకు ఎక్స్పెక్టెడ్ లిస్ట్ ఇది రావాలి. అంటే ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తే నార్మల్గా లిస్ట్ని ప్రింట్ చేస్తాను అనుకోండి, అదే లిస్ట్ ప్రింట్ అవుతుంది.
ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నీకు ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. కానీ ఇలా ప్రింట్ అయినప్పుడు ఆ 22 ప్లేస్ లో ఏం ప్రింట్ అవ్వాలి? 200 ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఈ లిస్ట్ ని ప్రింట్ చేయడానికి ముందు, అంటే ఇది నార్మల్ లిస్ట్, ఇప్పుడు నేను లిస్ట్ ని ప్రింట్ చేయడానికి ముందు ఆ 22 వాల్యూని 200 గా నేను చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు అది ఏ పొజిషన్ లో ఉన్నది అనేది నేను అక్కడ చూసుకొని నేను అక్కడ వాల్యూ చేంజ్ చేసి ఇండెక్సింగ్ చేంజ్ చేస్తే ఇట్ గెయిన్ టు గెట్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎల్ ఆఫ్ అది ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది 22, ఇక్కడ ఉంది అంటే 1 2 3 4 4 అని అంటే ఇక్కడ అంటే ఫోర్త్ పొజిషన్ లో ఫోర్త్ అని అంటే ఎల్ ఆఫ్ 3 దాంట్లో 1 2 3. సో అంటే 3 ఆఫ్ 2 లోపల మళ్ళీ 0 1 అనేది ఉంది. అంటే నేను ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎల్ ఆఫ్ 3 ఆఫ్ 2 ఆఫ్ 1 ఇదేగా నేను తీసుకోవాల్సింది, ఎల్ ఆఫ్ 3 ఆఫ్ 2 ఆఫ్ 1. సో 1 తీసుకొని ఈ 1 లో ఏంటిది, ఈ ఎల్ ఆఫ్ 3 ఆఫ్ 2 ఆఫ్ 1 లో నేను 22 ఉంది, నేను ప్రింట్ చేయట్లేదు దాన్ని. ఆ 22 ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను, 200 ని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ వెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు 22 ప్రింట్ అవ్వదు. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, ఇలా అడుగుతారు, మీకు అది తెలిసి ఉండాలి. ఇలా ఈ ఫార్మాట్ లో అడిగితే యూ కెన్ చేంజ్ ఇన్ దిస్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసి వీ కెన్ ప్రింట్ దిస్ వాల్యూస్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. 1, 2, 3, 10, 22, 11, 22, 200, 33, 44, 50, 60 అండ్ ఇలా ఫార్మాట్ లో మేము ప్రింట్ చేయొచ్చు. 30, 40 ఈ ఫార్మాట్ ఇలా అడుగుతాం. ఇది నెస్టెడ్ లిస్ట్. డిపెండ్స్ ఆన్, మీది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, దానిలో బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఏంటిది అని చెప్పి అడుగుతుంటారు. అంటే ఎప్పుడు ఇట్లానే దీని లోపల అడగరాడు, ఇక్కడ కూడా ఇప్పుడు 30 ప్లేస్ లో చేంజ్ చేయమని అడుగుతాడు. లేకపోతే సింపుల్ ఇంత పెద్ద ఇచ్చి లిస్ట్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసి వాడు ఇక్కడ ఈ వాల్యూని 4ని కాస్త 400 గా చేంజ్ చేయమని అడుగుతాడు. మనం చూస్తే అబ్బా ఇప్పుడు ఇది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం. ఫస్ట్ బయట చూసుకోవాలి, అది చూస్తే నీకు నువ్వు లోపల దానిలో అవసరం లేదు. సో ఏంటిది 1 2 3 4 5 అని అంటే ఎల్ ఆఫ్ 4 ని కాస్త 400 చేంజ్ చేస్తే నీకు 4 కాస్త 400 అయిపోతుంది. ఆడు పెద్దగా ఇస్తాడు, ఆన్సర్ చిన్నగా అడుగుతాడు టు మేక్ ఇట్ కన్ఫ్యూజ్. మనం ఈ లిస్ట్ చూసి ఓహో ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏముంది, ఈ లిస్ట్ లో ఏముంది, ఈ లిస్ట్ లో ఏముంది అని చెప్పి దాని మొత్తం ఇండెక్సింగ్ రాసుకొని తర్వాత చూస్తే ఓకే ఇక్కడ నా జస్ట్ యూ నీడ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ లా, అక్కడ థింక్ చేస్తే మీకు గెటింగ్ దట్ వన్ వాల్యూస్. సో ఇలా నెస్టెడ్ లిస్ట్ అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ దట్ నెస్టెడ్ లిస్ట్. నెక్స్ట్ క్లాస్ లో లిస్ట్ కి రిలేటెడ్ గా ఒక ప్రోగ్రామ్ అనేది రియల్ టైమ్ లో యూజ్ అయ్యి కొన్ని ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది చెప్తాం. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.